బాబు గుడ్ 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 బాబు దీప ఎవరు బాబాయ్? పిన్నిరా. పిన్ని అంటే మాకేనా నీకు కూడానా? మీకు పిన్ని నాకు చాలా ఊరుకోండి. ఇదిగో చాక్లెట్ వెళ్ళి ఆడుకోండి. చలో చలో. పిల్లలు ముద్దుగా ఉన్నారు. అవును జయ, ఏనాటిదో వాళ్లకు నాకు మధ్య అనుబంధం. నేనంటే వాళ్ళకి ఎంతో ప్రాణం, వాళ్ళంటే నాకు వంటి. వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను ఈ సాహసానికి సిద్ధపడ్డాను. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడున్నారు? తల్లి లేదు, తండ్రి మాత్రం ఉన్నాడు. ఆ గేటు మైకు తెరిచే ఉంచు. నేను మళ్ళా త్వరలోనే వస్తాను. ఈసారి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళంలే. సరాసరి ఉరకమ్మ ఎక్కేస్తాను. హలో హలో, ఎస్పీ గారా? నేను విజయ్ని. నేను మీకు చెప్పానే, ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కాన్ఫరెన్స్ అది ఈ రోజు రాత్రికి 8:30కి ప్రారంభమవుతుంది సార్. దేశ దేశాల నుంచి హేమహేమీలు అందరూ వస్తున్నారు సార్. థ్యాంక్ యూ విజయ్. మేము సరిగా 9 గంటలకు రైడ్ చేస్తాం. అలాగే సార్. సార్, ఏమాత్రం పొరపాటు జరిగినా అంత బెడిసి కొడుతుంది. నాకేం పర్వాలేదు సార్, నేనంటే ఎవరికి ఏం అనుమానం లేదు. ఓకే సార్, రాత్రి 9 గంటలకి. ఓకే. అయితే నా అనుమానం నిజమైంది. నువ్వు యుగంధర్వి కాదు, పోలీసుల ఏజెంట్వి. నేనంతా విన్నాను. నోరు మెదిపేవా, 4 చీరేస్తారు. కమాన్. సూపరింటెండెంట్ గారు, రివాల్వర్ అక్కర్లేదు, ఇక్కడ ఉంది. నమస్కారం సూపరింటెండెంట్ గారు, నన్ను గుర్తుపట్టారా? దీన్ని గుర్తుపట్టారా? మరి ప్రసాదమే. కాలు పోయినా ఈ బుల్లెట్ మాత్రం మిగిలింది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏమీ లేదు సార్, మీతో చిన్న పని ఉండి వచ్చాను. ఏమిటది? ఈ రోజు మంచి రోజు, ముహూర్తం కూడా చాలా బాగుంది. మీకేం అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పరలోకానికి పంపించేస్తాను. చూడు రామ్ సింగ్, నా రివాల్వర్ నాకు. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నా మీద కక్ష తీర్చుకోవాలంటే మరొకసారి కలుసుకుందాం. నన్ను ఇప్పుడు వెళ్ళలేవు. కాకమ్మ కథలు చెప్తున్నారా సూపరింటెండెంట్ గారు? నిన్ను అంత తేలిక వదులుతానా? నువ్వు నా గర్భశత్రువి. నీ వల్లనే నా కుటుంబం సర్వనాశనం అయింది. నా భార్య దిక్కులేని తావుతొచ్చింది. నా బిడ్డలు దీప బాబు అనాథలై అడుగు తింటూ ఏ వీధుల వెంట తిరుగుతున్నారు. ఏమిటి? బాబు దీప నీ బిడ్డలా? అవును. వాడు మీకు తెలుసా? తెలుసు. నా బిడ్డలు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు సూపరింటెండెంట్ గారు? చెప్తాను, కానీ ముందు నా రివాల్వర్ నాకు ఇచ్చేయి. నీ బిడ్డల జాడ తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను. ఏ ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు? చెప్పిన తర్వాత నువ్వు నా రివాల్వర్ నాకు ఇవ్వకపోతే? మీ రివాల్వర్ మీకు ఇచ్చిన తర్వాత మీరు నన్ను అరెస్ట్ చేస్తే? అది కూడా నిజమే, కానీ నువ్వు నన్ను నమ్మి తీరాలి. నమ్మకుండా నన్ను ఇప్పుడే కాల్చి చంపావనుకో, ఆ తర్వాత నీ బిడ్డల జాడ చెప్పేవాడు ఒక్కడు ఉండడు. వాళ్ళ జాడ తెలిసిన వాడిని ప్రపంచంలో నేను ఒక్కడే. ఆలోచించుకో. మీ మీద ద్వేషం కంటే నాకు నా బిడ్డల మీద పాశమే ఎక్కువ. తీసుకోండి, వెళ్ళిరండి. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను.
కమాన్ మిస్టర్ డేవిడ్. మిస్టర్ జగన్నాథ్, ఫోన్ చేసి రెడీగా ఉండమన్నారు. ఎక్కడికి? ఒక చోట రెడీ చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది, చెప్తాను. శంభు చూస్తా, వెళ్ళి లేవది. ఆగో. దీనికి శిక్ష అవసరం. ఓహో, అయితే దీన్ని కట్టి పారేసింది నువ్వేనన్నమాట. అవును, దీనికి నోరు కొవ్వింది, పొగరడుతాది. రోజంతా లోపల ఉంటేనే కానీ దీనికి బుద్ధి రాదు. పద లోపలికి. నేను ఒకసారి అనితతో మాట్లాడాలి. ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకేదో అనుమానంగా ఉంది. హ్యాండ్స్ అప్. పారిపోవడానికి ప్రయత్నించకండి, లాభం లేదు. బయట 100 మంది పోలీసులు ఉన్నారు. మిస్టర్ వర్మ, టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళ విషయం చూస్తాను. కమాన్. అటు. ఆగండి సార్, కాస్త దూరం తగ్గించండి. నన్ను కూడా బొక్కలో వస్తారేంటి? అసలు నేను ఎవరనుకున్నారు? యుగంధర్ని కాదు, మీ ఎస్పీ గారు పంపిన పోలీస్ ఏజెంట్ని, విజయ్. ఏమిటి మాకే మస్కా కొడుతున్నావా? మస్కా గారు సార్, ప్యూర్ నిజం. మీకెవరికి తెలియదు సార్. ఎస్పీ గారు నన్ను యుగంధర్గా తయారు చేసి వీళ్ళ దగ్గర పంపించారు. వీళ్ళని మీరు పట్టుకోవడానికి కారణం ఎవరు? ఓయ్, ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఓయ్ యుగంధర్. ఓయ్, నువ్వు చాలా గట్టికుడవని మాకు తెలుసు. అదేమిటి సార్? ఈసారి నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. సార్ సార్, ఏమిటి సార్ ఈ అన్యాయం? నేను యుగంధర్ని కాదు మొర్రో అంటుంటే. సార్, నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీ ఎస్పీ గారిని పిలవండి సార్. నేను ఎవరినో వారే చెప్తారు. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పే స్థితిలో లేరు. ఇందాక రేడ్లో మీ మనుషులు ఆయన షూట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో స్పృహలేని స్థితిలో ఉన్నారు. పోనీ స్పృహ వచ్చిన తర్వాత అడగండి సార్. అలాగే అడుగుదాం. అందాక మీరు లోపల ఉండండి సార్. నన్ను ఒక్కసారి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళండి సార్. నేను యుగంధర్ని కానని ఆయనకే తెలుసు సార్. పంపదీసి ఆయన కనుక గుట్టుకుమన్నారంటే నా పని డేంజర్ లో పడుతుంది సార్. నన్ను ఒక్కసారి తీసుకువెళ్ళండి సార్. యుగంధర్? అయ్యో, నేను యుగంధర్ని కాను సార్. షటప్. వీడిని తీసుకెళ్లి లోపలేయండి. సార్ సార్, నా మాట నమ్మండి సార్. నేను యుగంధర్ని కాను సార్. నన్ను ఒక్కసారి ఎస్పీ గారి దగ్గరికి తీసుకువెళ్ళండి సార్. ఆగండి మిస్టర్ వర్మ, ఇప్పుడు ఇతని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్లేందు వల్ల వచ్చిన నష్టం ఏమిటి? ఒకవేళ ఇతను చెప్పేది మీరు నిజమని నమ్ముతున్నారా? మిస్టర్ వర్మ, పోలీస్ ఆఫీసర్ ఎవరైతే చెప్పినా వినాలి. దేన్ని అబద్ధం అని తోసేయకూడదు. నిజానిజాలు తెలుసుకున్న మీదట ఏ చర్య అయినా తీసుకో. కరెక్ట్ సార్, కరెక్ట్. ఆల్ రైట్, మీ ఇష్ట ప్రకారమే తీసుకువెడదాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో తేలిపోతుంది. పద. ఎస్ సార్. వీడు చెప్పేది నిజమే. వీడు యుగంధర్ కాదు. సార్, ఎస్పీ గారు సార్, గుర్తుపట్టలేదా సార్? నేను సార్, విజయ్ని. వీడు నా మాట నమ్మటం లేదు సార్. యుగంధర్ అనుకుంటున్నారు సార్. కాదు, విజయ్ అని చెప్పండి సార్. సార్, మీరే కదా సార్ నన్ను తయారు చేసి పంపించింది. ఒక్క మాట విజయ్ అని చెప్పండి సార్. ఎడ్యుకేషన్ లో పడ్డాను సార్. విజయ్ అని చెప్పండి సార్, చెప్పండి సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మాట్లాడటం లేదు సార్. ఈజ్ డెడ్. నీ కోసం ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. పద. సార్, నా దగ్గర ఇంకో సాక్షి ఉంది సార్. శంకర్ దగ్గర ఎర్ర డైరీ దొంగిలించి నేను ఎస్పీ గారికి ఇచ్చాను. ఆయన దాన్ని బీరువాలో పెట్టారు. నేను నిజంగా యుగంధర్ని అయితే ఎస్పీ గారి బీరువాలో ఆ ఎర్ర డైరీ ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది సార్? అవును, అది నిజమే. ఏమిటి సార్ మీరు కూడా? ఎస్పీ గారి ఇంట్లో ఆ ఎర్ర డైరీ దొరుకుతాయి అని చెప్పేది మనం నమ్మొచ్చు. మిస్టర్ డేవిడ్, ఎందుకు అనవసరంగా ఇతని మాటలను మీ టైం వేస్ట్ చేస్తారు?
రండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మిస్టర్ వర్మ, నేను ఒక బాధ్యత గల ఇంటర్పోల్ ఆఫీసర్ని. యుగంధర్ ముఠాను పట్టుకోవడానికి స్పెషల్ డ్యూటీ మీద ఈ దేశానికి వచ్చాను. ఐ నో ఎవ్రీథింగ్. ఎస్పీ గారి ఇంట్లో డైరీ వెతకడం చాలా అవసరం. అయితే మీరు వెళ్ళిరండి, నేను పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తుంటాను. యూ కెన్ ఫాలో. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు యుగంధర్వి కాదని నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం. మీరు అవకాశం ఇచ్చారు, నేను నిరూపించుకుంటాను సార్. అయితే పద. పదండి. రండి సార్, లోపలికి రండి సార్. ఎస్పీ గారి బీరువాలో డైరీ ఉందన్నావు, ఏది? నాకంతా అయోమయంగా ఉంది. డేవిడ్ గారు, ప్రమాణం చేసి చెప్తున్నా, ఎస్పీ గారు డైరీ ఇందులోనే పెట్టారు. నా మాట నమ్మండి సార్. నేను నీకు చేయదగిన సహాయం చేశాను, కానీ నువ్వు యుగంధర్వి కాదని నిరూపించుకోలేకపోయావు. నేను యుగంధర్ని కాదు సార్. నువ్వు యుగంధర్వు అవునో కాదో నాకు బాగా తెలుసు. పద. సార్ సార్ ఇంకా బుకాయిస్తామే, లోపల తోసేయండి. సార్ సార్ నన్ను వేరే గదిలో పెట్టండి సార్. వీళ్ళతో మాత్రం వద్దు సార్. నేను యుగంధర్నని మీరు నమ్మకపోయినా వీళ్ళకి తెలిసిపోయింది సార్. నన్ను చిత్త కొట్టేస్తారు సార్. సార్ 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 విజయ్. ఆగు, నీకు బుద్ధి ఉందా లేదు? వీడిని ఇక్కడే పట్టుకుతుంది. పోలీసులకు వీడు యుగంధర్ కాదని రుజువు అయిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. వాళ్ళందరినీ లాకప్ నుంచి వ్యాన్లో జైలుకి షిఫ్ట్ చేయండి. ఏమిటి అట్లా మిర్రి మిర్రి చూస్తావు? ఉడతల పట్టే నాయాల పెంకెగిరిపోద్ది, జాగ్రత్త. పిడత కింద ముఖం నాయాల. వాడి సంగతి నీకు అర్థం కావటం లేదు. మనతో పేచి పెట్టుకుని దెబ్బలాడితే పోలీసులు వాడిని వేరే గదిలో పెట్టేస్తారు కదా అని వాడి ప్లాన్. ఎందుకురా వాడిని ఆపుతావు? అనిరా టాప్ లేపేస్తాను.